వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ వార్ 2 మీద ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పటికే ఓ స్కెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు తారక్. అయితే నెక్స్ట్ స్కెడ్యూల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వార్ 2 టీమ్. ఎన్టీఆర్ స్కెడ్యూల్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెజెంట్ దేవరా వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్యారలల్ గా వార్ 2 మూవీని కూడా పట్టాలెక్కించారు. ఆ మధ్య ముంబైలో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు తారక్. అయితే దేవరా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నార్త్ ప్రాజెక్ట్ కి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. అందుకే వార్ 2 మేకర్స్ ఇన్నాళ్లు పెద్దగా తారక్ ప్రెజెన్స్ లేని సీన్స్ ని షూట్ చేస్తోంది. దేవరా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా సినిమా కావటంతో డబ్బింగ్కే చాలా రోజుల టైం పడుతోంది. అందుకే ఇప్పట్లో ఎన్టీఆర్ హైదరాబాద్ వదిలి వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది వార్ 2 టీమ్. దేవరా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు వార్ 2 షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొనేందుకు వీలుగా యూనిట్ అంతా హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతోంది. వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్ ని ఇప్పటికే ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ కి ట్రావెల్ టైం తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో షూటింగ్ చేయొచ్చని భావిస్తోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్. ఈ సినిమాలో టైగర్ సిన్సియర్ స్పైగా కనిపిస్తే హృతిక్ మాత్రం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించారు. గ్రే షేడ్స్ ఉన్న ఆ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు వార్ 2లో హృతిక్ సిన్సియర్ స్పైగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ గ్రే షేడ్ ఉన్న రూత్లెస్ స్పై క్యారెక్టర్ లో నటిస్తారు అన్నది బీటౌన్ న్యూస్. టిల్లు స్క్వేర్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. 3-4 సినిమాలు ఒకేసారి ఓకే చేసిన ఈ యంగ్ హీరో వీటిల్లో ముందుగా తన ఇమేజ్ కి భిన్నంగా ఓ స్టైలిష్ మూవీని పట్టాలెక్కిస్తున్నారు. చాలా రోజులుగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న డీజే టిల్లుతోనే స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు పాత్రలో సిద్ధు నటనకు ఆడియన్సే కాదు స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు. అందుకే ఆ సినిమా సీక్వెల్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. టిల్లు స్క్వేర్ సక్సెస్ తర్వాత బ్రేక్ తీసుకున్న సిద్ధు నెక్స్ట్ మూవీని తన ఇమేజ్ కి భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఊర మాస్ ఇమేజ్ ఉన్న సిద్ధు నెక్స్ట్ మూవీలో స్టైలిష్ లుక్ లో దర్శనమివ్వబోతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోనా డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. సిద్ధు బర్త్డే సందర్భంగా తెలుసు కదా సినిమాని అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న టీం ఆగస్టులో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలరు అని ప్రూవ్ అవుతుంది అంటున్నారు మేకర్స్. తన బ్రాండ్ టిల్లు క్యారెక్టర్ ని కూడా కంటిన్యూ చేయబోతున్నారు సిద్ధు. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావటంతో ఆ సిరీస్ లో త్రీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. టిల్లు క్యూబ్ పేరుతో తెరకెక్కనున్న త్రీక్వెల్ ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ పరిస్థితి ఏం బాలేదు. గత ఏడాది కాస్త ఆశలు చిగురించిన మళ్లీ డీలా పడిపోయింది నార్త్ ఇండస్ట్రీ. గడిచిన 6 నెలల్లో బాలీవుడ్ సాధించిన వసూళ్లు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. దీంతో అప్కమింగ్ సినిమాల్లో బాలీవుడ్ ఫేట్ మార్చే మూవీ ఏంటా అని చర్చించుకుంటున్నారు నార్త్ ఆడియన్స్. లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తో బాలీవుడ్ భవిష్యత్తు మీద ఆశలు కల్పించారు కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్. అయితే ఆ జోరును ఈ ఏడాది కంటిన్యూ చేయలేకపోయింది నార్త్ సినిమా. సౌత్ సినిమాలు 100ల కోట్లు కొల్లగొడుతోంటే నార్త్ మార్కెట్లో మాత్రం ఆ రేంజ్ కనిపించడం లేదు. గత 6 నెలల్లో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన బాలీవుడ్ సినిమాలు కేవలం 6 మాత్రమే. ఓవరాల్ గా నార్త్ సినిమా సాధించిన వసూళ్లు 1331 కోట్లే. భారీ ఆశలు పెట్టుకున్న ఫైటర్, బడే మియా చోటే మియా, చందు, ఛాంపియన్ లాంటి సినిమాలు ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలని కూడా నిరాశపరిచాయి. పాజిటివ్ టాక్ వచ్చిన శైతాన్, ముంజియా, మైదాన్ లాంటి సినిమాలకు కూడా భారీ వసూళ్లేం రాలేదు. దీంతో బాలీవుడ్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో అప్కమింగ్ సినిమాలైనా నార్త్ మార్కెట్ ని గాడిలో పెడతాయా అనే చర్చ జరుగుతోంది. ఈ ఇయర్ సింగం అగైన్, స్కై ఫోర్స్, సితారే జమీన్ పర్ లాంటి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ మూవీస్ మీదే ఆశలు పెట్టుకుంది నార్త్ ఇండస్ట్రీ. మరి ఈ మూవీస్ అయినా బాలీవుడ్ ని గాడిలో పెడతాయేమో చూడాలి. తన గ్లామర్ సీక్రెట్ రివీల్ చేశారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్. ముఖ్యంగా టాప్ స్టార్స్ పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి తిండి మానేసి డైట్ చేస్తారు అనే టాక్ ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ. ఇంతకీ దీపిక చెప్పిన డైట్ సీక్రెట్ ఏంటనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. త్వరలో తల్లి కాబోతున్న దీపికా పడుకోన్ హీరోయిన్ల విషయంలో ఇండస్ట్రీలో ఉన్న అపోహల గురించి మాట్లాడారు. హీరోయిన్లు స్లిమ్ గా కనిపించడం కోసం కడుపు మార్చుకుంటారన్న భావన ఉందని, అది కరెక్ట్ కాదన్నారు. ముఖ్యంగా దీపిక ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె డైట్ కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై స్పందించారు దీపిక. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు దీపికా పడుకోన్.
డైట్ అంటే తక్కువ తినడం కాదు, సరైన పద్ధతిలో తినడం అన్నారు ఈ బ్యూటీ. తన డైట్ ప్లాన్ చూస్తే అంతా ఆశ్చర్యపోతారని, తాను కేక్స్, సమోసా లాంటివి కూడా తింటానంటూ వాటి ఫోటోలు కూడా షేర్ చేశారు. ప్రజెంట్ ఇండియాస్ నంబర్ 1 హీరోయిన్ గా ఉన్న దీపికా పడుకోన్ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కి బ్రేక్ ఇచ్చారు. ప్రెగ్నెంట్ గా ఉన్న దీప్స్ కల్కి 2898 AD రిలీజ్ తర్వాత షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు. అందుకే అభిమానులతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన హీరోయిన్లు నార్త్ లో పాగా వేయాలనుకుంటారు. ఇన్నాళ్ళు ఈ విషయంలో నో చెప్పిన నయనతార కూడా రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే చాలా ఏళ్ల కిందటే నార్త్ మూవీ చేసిన సీనియర్ బ్యూటీ త్రిష మాత్రం బాలీవుడ్ జర్నీకి లాంగ్ బ్రేక్ ఇచ్చారు. ఏకంగా 14 ఏళ్ల తరువాత మళ్ళీ ఓ హిందీ మూవీకి రెడీ అవుతున్నారు. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ ఫేజ్ లో ఉన్నారు చెన్నై చంద్రం, త్రిషా కృష్ణన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ లో మంచి ఫామ్ చూపిస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగులోనూ సీనియర్ హీరో సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. సాధారణంగా సౌత్ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ నార్త్ వైపు అడుగులు వేయటం కామన్. ఇన్నాళ్లు బాలీవుడ్ కు నో చెబుతూ వచ్చిన నయనతార కూడా రీసెంట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అందుకే త్రిషను కూడా మళ్లీ బాలీవుడ్ కి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు నార్త్ మేకర్స్. 14 ఏళ్ల కిందటే బాలీవుడ్ మూవీ చేసిన త్రిష అక్షయ్ కుమార్ కి జోడీగా కట్టా మీఠా సినిమాలో నటించారు. తరువాత మళ్లీ ఆ వైపు చూడలేదు. నార్త్ లో చేసిన ఒక్క సినిమా సూపర్ హిట్టే అయినా బాలీవుడ్ లో కంటిన్యూ కాలేదు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ నార్త్ వైపు చూస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు చేస్తున్న హిందీ సినిమా కావటంతో నార్త్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట త్రిషా కృష్ణన్. ప్రజెంట్ మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సల్మాన్ ఖాన్ ప్యారలల్ గా విష్ణువర్ధన్ క్యాప్టెన్సీలో ది బుల్ మూవీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్ కి జోడీగా సౌత్ బ్యూటీ త్రిషని ఫైనల్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా తర్వాత త్రిష బాలీవుడ్ లోనూ బిజీ అవుతారేమో చూడాలి. సో చూసారు కదా, ఇవి వాంటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో.